దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం మాక్ పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ప్రారంభించారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, వెంకయ్య నాయుడు సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశ వ్యాప్తంగా కూడా 4వ విడత పోలింగ్ అయితే కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సరళ ఏ విధంగా ఉంది ప్రస్తుతం వరకు అనుకోవచ్చు అంటారు? గుడ్ మార్నింగ్ మాధురి, థ్యాంక్ యూ. ఇప్పుడు చూసుకున్నట్టయితే 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకే ప్రారంభమైంది. అంతకుముందు ఏదైతే ఈవీఎం మిషన్లు కూడా మాస్ పోలింగ్ కూడా చేశారు. ఎక్కడ కూడా మిషన్లు అన్ని సమస్య తలెత్తకుండా ముందుగా సరిచేసిన తర్వాత 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. వాతావరణం చల్లగా ఉండడంతో పాటుగా వేసవి దృష్ట్యా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు అయితే ప్రజలందరూ బారులు తీరుతున్న పరిస్థితి అవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఇటు ఏలూరు పార్లమెంటు పరిధిలోని, అదే రకంగా నరసాపురం పార్లమెంటు పరిధిలో ఓటర్లందరూ కూడా ఉదయం నుంచే ఇవి పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు ఎక్కువ వేసుకుంటున్న పరిస్థితి ఉంది. అలాగే పెద్దలు, వృద్ధులు కూడా మే నెల కావటం, ఎండ తీవ్రత రోజు కూడా ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో బారులు తీరుతూ ఉదయం 7 గంటల దగ్గర నుంచి కూడా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 31,09,123 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే ఈరోజు వినియోగించుకొని ఉన్నారు. దీనికి శాతం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తం చూసుకుంటే ఏలూరు పార్లమెంటు పరిధిలో చూసుకుంటే మొత్తం 71 మంది అభ్యర్థులు ఎమ్మెల్యే కోసం పోటీ పడుతున్నారు. 7 అసెంబ్లీ స్థానాలకు, అదే రకంగా ఎంపీకి 13 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1744 కేంద్రాలు ఇక్కడ ఏలూరు పార్లమెంటు పరిధిలో ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక చూసుకుంటే మొత్తం 16,37,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మహిళలు 8,38,063 మంది, పురుషులు 7,99,241 మంది ఏలూరు జిల్లాలో తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. మొత్తంగా మహిళల శాతం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మహిళలు 68,000 మంది ఎక్కువ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అధికారులు అయితే 2 జిల్లాల కలెక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అటు ఏలూరు పార్లమెంటు, అటు నరసాపురం పార్లమెంటు పరిధిలో చూసుకుంటే 31,01,123 మంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలు కూడా కొన్ని గుర్తించడం జరిగింది. 126 ఏలూరు జిల్లాలోను, అదే రకంగా 428 అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాను. ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 600 వరకు సమస్యాత్మక ప్రాంతాలుగా కూడా గుర్తించి అక్కడ ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే రకంగా వేసవి ఎండ దృష్టి పెట్టుకుని మొత్తం ఎక్కడెక్కడ టెంట్లు, అదే రకంగా వాటర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నామని కూడా కలెక్టర్లు చెప్పడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి కూడా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైందని కూడా చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో, అదే చింతలపూడి వంటి మెట్ట ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని చోట్ల ఈవీఎంలు కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయిందని పేర్కొన్నప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చూసుకుంటే ఉదయం నుంచి కూడా పోలింగ్ పెద్ద సంఖ్యలో వీళ్ళంతా కూడా ఓటర్లు వస్తూ బారులు తీరిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. దాదాపుగా 4,000 మంది సిబ్బంది వరకు కూడా ఈ పోలింగ్ విధుల్లో, అది పోలీసులు అయితేనేమి, అదే రకంగా అధికారులు అయితేనేమి పోలింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఇక్కడ చూసుకుంటే ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం నుంచే పెద్దలు, అదే దాదాపుగా 60 పైబడిన సంవత్సరాల వాళ్ళు, యువకులు, మధ్యవస్తులు అందరూ కూడా ఉదయమే ఓటు వేసేందుకు ఉత్సాహం చూపుతుంటూ ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా పెద్ద సంఖ్యలో జనాలు బారులు తీరుతున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మాధురి, థ్యాంక్ యూ రాంబాబు.
హైదరాబాద్లో సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలో కుటుంబ సమేతంగా సీఎం జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం మాక్ పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ప్రారంభించారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు సహా పలువురు ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్లో సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పులివెందులలో కుటుంబ సమేతంగా సీఎం జగన్, ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాస్త్రిపురంలో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, సికింద్రాబాద్లో మాధవీలత తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా 4వ విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఏపీలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా
తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలతో పాటు కంటోన్మెంట్ సీటుకు ఉప ఎన్నిక జరుగుతోంది. ఉదయం మాక్ పోలింగ్ ముగిసిన వెంటనే అధికారులు పోలింగ్ ప్రారంభించారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, వెంకయ్యనాయుడు సహా పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.